श्रीगुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 13/6/2024 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, శుక్లపక్షము, సప్తమి రాత్రి 9:34 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది। పుబ్బా నక్షత్రం అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం ఈ రోజు రాత్రి రేపు తెల్లవారుజామున 5:08 వరకు ఉండి తదుపరి ఉత్తర అనగా ఉత్తర ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతుంది। అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10:06 నుంచి 10:58 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:18 నుంచి 4:11 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి। వర్జ్యము ఉదయం 11:11 నుంచి 12:58 వరకు ఉంటున్నది। అలాగే అమృత ఘడియలు రాత్రి 9:57 నుంచి 11:44 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:47 నుంచి 3:23 వరకు, సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:47. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। ధైర్యే సాహసే లక్ష్మి అన్నటువంటి సూత్రం వీరికి చాలా చక్కగా సరిపోతుంది। చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ధనయోగము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, మంచి జ్ఞానవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, పెద్దల యందు మంచి నమ్మకం, వారితో అనుకూలవంతమైన అనుబంధాన్ని పెంచుకునే అవకాశం చాలా చక్కగా కనపడుతోంది। శుభవార్తలు వింటారు। ఆర్థిక ఆదాయం కూడా చాలా బాగుంటుంది। కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి ఉంటుంది। మత్స్యకారులకి మత్స్య సంపద ఉంటుంది। రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభం। ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభం। సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును। వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం। రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం। విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి। బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కూడా మంచి లాభాలు। పెట్రోలియం, బేకరీ నిరుపదాలకి అభివృద్ధి పొందుకోవచ్చును। ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాలు। విద్యార్థికి మంచి విద్యా సంపన్నత। విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బలం కనబడుతుంది। విదేశాల్లో ఉన్న వారికి శుభకరమైనటువంటి స్థిర నివాసాన్ని పొందుకునే యోగాలు కూడా బలం కనబడుతున్నాయి। ఆర్థిక అభివృద్ధితో పాటు అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి ఉంటుంది। షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది। సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా లాభవంతమైన స్థితిగా చెప్పవచ్చు। ఈరోజు మీకు చాలా ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు। వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి। కానీ 1-2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి। ఒకటి, వాహనం విషయంలో, వాహన వేగం కానీ, లేతే ఈ యువతి యువకులు కాస్త జోష్లో ఉన్నారు కదా, బండి వేగంగా నడపాలి, కాంపిటీషన్ నడపాలనేటువంటి విషయాల్లో కూడా, అంటే రేసింగ్ మీకు ప్రమాదాన్ని కలిసింది। ఆ రేస్ అనేది మీకు ప్రమాదమే। అలాగే నిద్రవత్తులో ప్రయాణం కూడా చేయకండి। ఈ వాహన సంబంధమైన విషయాల్లో, ప్రయాణ సంబంధ విషయాలు తప్ప మిగిలిన అన్ని రకాల శుభయోగాలు ఉన్నాయి। అంటే ఇక్కడ డ్రైవర్లకి కాస్త ప్రమాదం ఎక్కువ ఉంది, ఎక్కువగా విశ్రాంతి తీసుకోండి, ఎందుకంటే రిస్క్ ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయకండి। మీ యజమాని చెప్పిన ప్రతి పని చేయాల్సి తప్పదు, కానీ అలసిపోయి మళ్ళీ వాళ్ళని గమ్యస్థానం చేర్చే విషయంలో మీరు కాస్త ఇబ్బంది పడితే మాత్రం, అంటే నిద్రమత్తులు ఉంటే మాత్రం ప్రమాదం ఉంటుంది। కాబట్టి డ్రైవర్లు అధికమైనటువంటి శ్రమ చేయకూడదు। అంటే ఈ రోజున కాస్త విశ్రాంతి ఎక్కువ తీసుకుంటే రాత్రి ప్రయాణం శుభకరంగా ఉంటుంది, సుఖవంతంగా ఉంటుంది, లేదా నష్టపోయే ప్రమాదం ఉంటుంది। ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి। ఇక పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు ఉన్నాయి। వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం। పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు। చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి। సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు। విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు। ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చును। ఆత్మీయుల కలయిక, కుటుంబ సౌఖ్యం, మాతృ సౌఖ్యం, తల్లిదండ్రులతో అనుకూలమైన అనుబంధాలు పెంచుకోవడం,
పెద్దవాళ్లతో చాలా మంచి అన్యోన్యత పెంచుకునే ప్రయత్నం, శుభమైనటువంటి సంతాన వార్తలు, వివాహ వార్తలు వినడం, విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం, విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం లభించి విద్యాభివృద్ధి పొందుకోవడం. అలాగే సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభవంతమైన స్థితి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఆశించినటువంటి ధనయోగం, ఉన్నతమైన ఉద్యోగం, పరిపూర్ణ విద్యాప్రాప్తి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కానీ లేదా ఏదైనా ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ విజయం ఖాయం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, రైతన్నలకి పంట సానుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, రాజకీయ నాయకులకి అనుకూలమైన స్థితి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, సినిమా ప్రపంచంలో అద్భుతమైనటువంటి ప్రయోజనం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారంలో అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభంతో పాటుగా అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా లాభాలు పొందుకోవచ్చును. సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు ఆదరణ బాగా ఉంటుంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి ఖాయంగా చెప్పవచ్చు. భాగస్వామి వ్యాపారంతో అనుకూలత, తప్పకుండా ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరగడం, శుభవార్త వినడం, సోదర మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల అనుకూలత, అనుకున్నటువంటి కార్యక్రమ సిద్ధి పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగము, వాక్చాతుర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, శుభవార్తా శ్రవణము, బంధుమిత్రులతో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు పొందుకోవచ్చు. భాగస్వామి వ్యాపారతో అనుకూలతలు లేదా మీ యొక్క వ్యాపార సంస్థని మీ పేరు మీద ఇంకొకరి పేరు మీదకి బదలాయించే విషయంలో కూడా అనుకూలత, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి బదిలీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులకు వెళ్ళడం, విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ లాభం కనబడుతోంది. ఈరోజు మీరు వెళ్తున్న ఇంటర్వ్యూలలో విజయం తప్పక ప్రాప్తించుకునే అవకాశాలు ఉన్నాయి. అది వీసా ఇంటర్వ్యూ అయినా సరే, తప్పక విదేశీ ప్రయాణమైనా సరే లాభాన్ని కలిగిస్తుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చేటువంటి శుభతరుణం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు. ఆర్థికాభివృద్ధి బలంగా ఉండడం వల్ల నూతన గృహాన్ని కానీ, పొలము కానీ, స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు మంచి అనుకూలవంతమైన శుభస్థితి, సమస్త కార్య ఆనంద సిద్ధి, రాజకీయ నాయకులకి మంత్రి పదవి లభించే సూచనలు కనబడుతున్నాయి. ఈరోజంతా మీకు అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ప్రశాంతమైన జీవనం, అనుకున్నటువంటి కార్యం, లాభాన్ని పొందుకోవడం, ముఖ్యంగా వీరికి వివాహ సంబంధమైనటువంటి శుభకరమైన సంతాన వార్తలు వినడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, ఇంతవరకు ధనం లేనటువంటి విషయంలో వ్యాపారం ఆగిపోయిందని, ఇంట్లో కొన్ని సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, లేదా ఇంట్లో శుభకార్యం ధనం లేకపోవడం ఆగిపోయిందన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు మీకు ఆ కార్యసిద్ధి కొరకు, వ్యాపారం కొరకు ధనం సమకూరే అవకాశాలు, సోదరుల నుంచి కానీ, మిత్రుల నుంచి కానీ, ఇతరుల నుంచి కానీ మీకు సహాయం అవుతుంది. బ్యాంక్ లోన్స్ కూడా మీరు పొందుకునే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకి శుభయోగాలు, రైతన్నలకి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి అభివృద్ధి, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, అలాగే సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు. సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి ఆనంద యోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభంతో పాటుగా అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, రుణ విమోచనం, వస్తువాహన సౌలభ్యం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు. తప్పకుండా మీ మాటకి విలువ సమాజంలో పెరుగుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో, స్వదేశంలో కూడా గౌరవము, ఆనందము, ధనయోగం ఉంటుంది. వీరికి ఎంత శుభకరంగా చెప్పవచ్చును. వీరికి
7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారు కాస్త నిన్న జరిగిన విషయాల్ని అవగతం చేసుకుంటూ జాగ్రత్తలు వహిస్తే ఆరోగ్య లాభం, ధనయోగం కూడా. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. తొందరపాటుతనం మంచిది కాదన్న విషయం గుర్తుపెట్టుకో. ఎందుకంటే అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. ఆరోగ్య విషయాన్ని కూడా వైద్యుడిని తప్పక సంప్రదించాల్సిన అవసరం వస్తుంది. చూసుకోండి ఒకసారి. ఈ మూర్ఛ సంబంధించిన వ్యాధిగ్రస్తులు కానీ, హృద్రోగ సంబంధ అనారోగ్యం ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రమాదం ఎక్కువ ఉంది. కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి, మీ సహాయకుల్ని దగ్గర పెట్టుకోండి. ఇక మిగతా విషయాల్లో అనుకూలత, అంటే ఆరోగ్య విషయంలో కాకుండా మిగతా విషయాల్లో ధనం కానీ, విద్యాలాభం కానీ, ఉద్యోగ లాభం కానీ, విదేశీయానం కానీ, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం కానీ, సోదరుల సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. శుభవార్త వినడం, వివాహ యోగం, సంతాన యోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో అనుకూలత, రాజకీయ నాయకులకు కూడా తప్పకుండా కలిసి వచ్చేటువంటి శుభదినం. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వస్తుంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకు కూడా లాభవంతమైన స్థితి. ఈరోజు సమస్తమైనటువంటి కార్యయోగాలు ఉన్నాయి. కానీ ఆరోగ్య విషయంలోనే జాగ్రత్త పడుతూ, ఎక్కువగా మంచినీరు తాగుతూ, ఈ బయటి పదార్థాలు తినకుండా, కాస్త మాస్క్ ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తే తప్పక అనుకూలమైన ఆరోగ్యాన్ని పొందుకుంటారు. కాబట్టి ఈ రాశి వారికి కాస్త ఈ ధన్వంతరి అష్టోత్తరాన్ని చదువుకోవడం చాలా మంచి శుభాన్ని కలిగిస్తుంది. లేదా విష్ణుమూర్తి అష్టోత్తరాన్ని చదువుకుంటే కూడా చాలా శుభకరం ఉంటుంది. లేదు అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అనుకో, తప్పకుండా మీకు ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆరోగ్యము, ఆనందము, విద్య, ఉద్యోగ, వ్యాపార వృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి అదృష్ట యోగం. తప్పకుండా మీరు ఎక్కువ పాలసీలు కట్టించగలిగే అవకాశం, ఎక్కువగా గృహ కాంట్రాక్టులు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో అనుకూలవంతమైన శుభయోగం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, మాతాపితల సౌఖ్యం, కోర్టు వివాదాల సమస్య పోవడం, ఆశించినటువంటి ఆర్థిక సౌలభ్యం, వివాహ సంబంధ శుభవార్తలు, సంతాన వార్తలు వినే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, రైతన్నలకి బ్రహ్మాండమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఉద్యోగార్థులకి ఉద్యోగం, విద్యార్థులకి విద్య, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయం. అకాడమిక్ పరీక్షలు ఏమైనా ఉంటాయి అంటే డిగ్రీ వాళ్ళకో లేదా ఇంకా ఇతరత్ర వాళ్ళకి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. అటువంటి పరీక్షల్లో కానీ, సప్లిమెంటరీ పరీక్షల్లో కానీ తప్పకుండా విజయం సాధించేటువంటి అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మని వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి శుభయోగాలు. ఆర్థిక అభివృద్ధి బలంగా ఉండడం చాలా ముఖ్యమైనటువంటి, ప్రధానంగా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. రోగనాశనం, రుణవిమోచనం, మిత్రుల సహకారం, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, విద్యార్థులకి విద్యాలాభాలు, విదేశాల్లో కూడా మంచి అనుకూలవంతమైన శుభస్థితి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పరిశ్రమలో కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. ఆర్థిక, విద్యా, ఉద్యోగ, వ్యాపార స్థితి, కుటుంబ పరిస్థితుల అనుకూలత,
ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, అనుకున్న పని సాధించగలిగే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ మీద శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ అనుకూలత, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారులకు లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగంగా చెప్పవచ్చును. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి శుభకరం, వివాహ యోగం, సంతాన యోగం, మాతాపితృలతో అనుకూలవంతమైనటువంటి శుభయోగం, తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళ తప్పకుండా వారి వల్ల మీకు ఆనందము, ఆస్తి పంపకాలు, ధనయోగము, రోగనాశనం, విదేశానికి వెళ్లే నిమిత్తం వాళ్ళ ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగించడం, ధన ధాన్య శుభయోగాల పరంపర కొనసాగుతుంది. లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అదృష్ట యోగం, కళాకారులకి, క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన స్థితి. ఇదంతా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కొద్దిగా భేషజాన్ని తగ్గిస్తే, భేషం అంటే స్వయం గొప్పలు, నేనే గొప్ప అనేటువంటి భావనని పక్కకు పెడితేనే మీకు ఈరోజు కార్య అనుకూలత. డబ్బు విషయంలో ఖర్చును నియంత్రిస్తేనే ధనం యొక్క నిలబడడం, అంటే ధన ప్రాప్తి బాగా ఉండడం. పెద్దవాళ్ళని గౌరవించినప్పుడు మీ యొక్క ప్రతి పని అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా మాతాపితృలతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి, శుభకరం. ఇక వ్యాపార పరంగా తప్పకుండా మీకున్నటువంటి ధైర్యం, మొండితనం వ్యాపార విజయంగా మార్చుకుంటారు. లాభాలు పండించుకునే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సినిమా రంగ వ్యాపారం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బావులతో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అభివృద్ధి బాగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అహంకారపూరిత మనస్తత్వం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మీ అహంకారమే మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉంది. అనవసరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకూడదన్న విషయాన్ని గుర్తించండి. ఇదంతా మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. కానీ ఈ ఒక్క విషయంలోనే అహంకారము, ఖర్చు, వాహన వేగం కూడా, ఈ 3 విషయాలు జాగ్రత్తగా ఉంటే మీకు ధన ధాన్య, విద్య, ఉద్యోగ వ్యాపారంలో, విద్యలో రాని బ్రహ్మాండం ఉంది. ప్రతి పరీక్షల విజయం ఖాయంగా చెప్పవచ్చు. కళాకారుల, క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉంది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి శుభయోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ కలిసి వచ్చే అవకాశం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి. కొత్త భగవద్గీత పారాయణం చేయండి. మనలో ఉన్నటువంటి అహంకారం తగ్గిపోతుంది. భగవద్గీతలో మొదటి 4 అధ్యాయాలు చదవండి. తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్య, మీరు ఆ సమస్యను పరిష్కరించుకునే అవకాశం మీకు తెలుస్తుంది. దయచేసి చదవండి వాళ్ళు మీరు. అలాగే సీతారాముల వారి అష్టోత్తరం చదువుకోండి, శుభకరంగా ఉంటుంది. వీరికి ఈరోజు అనుకూలంగానే ఉంది. కాకపోతే ఉదయం 11 నుంచి 1 గంట మధ్యలో ఇంకా చాలా బాగుంది. కాబట్టి ఈ సమయాన్ని వినియోగించుకోండి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి యాజ్ యూజువల్ మంచి శుభయోగాలు ఉన్నాయి. ధన కనక వస్తు వాహనం, శుభకార్య నిర్వహణ, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, విదేశాలకు వెళ్ళడం, తీర్థయాత్ర వెళ్ళడం, విద్యాభివృద్ధి పొందుకోవడం, అప్పుల బాధ నుంచి విముక్తి కలగడం, శుభవార్తా శ్రవణం, సంతాన వార్త కావచ్చు, వివాహ సంబంధ వార్త కావచ్చు, లేదా అప్పుల బాధ నుంచి విముక్తులైన వార్త కావచ్చు, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా రావచ్చు. ఏదైనా సరే శుభవార్త వింటారు. ఆస్తి పంపకాల అనుకూలతలు, సోదర మైత్రి, కుటుంబంలో సఖ్యత, ఆనందకరమైన యోగం, ఊహించినటువంటి విజయాలు సొంతం చేసుకుంటారు. ప్రశాంతమైనటువంటి ధన ధాన్య ఆర్థిక ఆనంద యోగాల పరంపర, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం, విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి ఉంటుంది. అనుకున్నటువంటి ప్రతి చోట మీ గౌరవాన్ని పెంపొందించుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, సినిమా రంగ వ్యాపారం, రాజకీయ రంగంలో అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం అనుకూలంగా కనబడుతోంది. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకుంటారు. ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, విద్యలో రాణింపు పొందుకోవడం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలోను లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభం. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాన్ని పొందుకోవచ్చు.
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభాలు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి సింపుల్గా అన్నటువంటి అంటే చాలా ఈజీగా మీరు పనులను పూర్తి చేసుకోగలుగుతారు. అంటే చాలా సునాయాసంగా ఏ పని చేసినా ఆ పనిలో మీరు ప్రావీణ్యతను, మంచి సత్ఫలితాన్ని పొందుకుంటారు. వివాహ సంబంధ విషయంలో చర్చల్లో కానీ, సంతాన విషయంలో కానీ, కుటుంబ పరిస్థితుల అనుకూలత పెంచుకోవడం కానీ, సోదర మైత్రి కానీ, మిత్రుల సహకారం వల్ల విద్యా ఉద్యోగ వ్యాపారం కానీ, అలాగే ఇక్కడ మీరు స్వదేశంలో విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా ఉత్తమ స్థాయి కళాశాలలో మీరు ప్రవేశాన్ని పొందుకోవడం తప్పకుండా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత, విద్యాభివృద్ధి, ఉద్యోగంలో అనుకూలత, విదేశాల్లో మంచి వ్యాపార లాభాన్ని కూడా పొందుకోవచ్చును. కళాకారుల క్రీడాకార వృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల పనుల్లో కూడా లాభాలు. రైతన్నలకి పంట లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. ఇదంతా మీకు ఆనందకరమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, సంతాన, రోగనాశన శుభయోగాల పరంపర కొనసాగుతోంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.